నాగలక్ష్మి అక్క, మీరు ఒక నాటకంలో ఎరకల సాని చెప్పారు. అవునన్న. దాని గురించి కూడా మా ప్రేక్షకుల కోసం. ఓకే అన్న. సోదోయమ్మ సోది, సోదోయమ్మ సోది, సోది చెబుతామమ్మ సోది. ఉన్నది ఉన్నట్టు చెబుతాము, లేనిది లేనట్టు చెబుతాము, జరగబోయేది చెబుతాము, జరిగింది చెబుతాము. సోదోయమ్మ సోది. అత్త సాటు కోడలి చెబుతాము, కోడలి సాటి అత్తకి చెబుతాము, తల్లి సాటి పిల్లకు చెబుతాము, పిల్ల సాటి తల్లికి చెప్తాము, పడుసు పిల్లవాళ్ళకి చెప్తాము, పడుసు పిల్లగాళ్ళకి చెప్తాము. మీ ప్రేయసి ఎక్కడుందో నీ మదిలోనే ఉన్న కోరిక నీకు తప్పక మహిమగా చెప్పేదాను. రావయ్య నందాన రాజానందాన దేవానందాన, రావయ్య నందాన రాజానందాన దేవానందాన. మది మంగళగిరి మదిగోలు కొండ, మదిగోలు కొండ, రావయ్య నందాన రాజానందాన దేవానందాన. కట్ట కొమ్మున ఉంది కమ్మాల గుడిసే, కమ్మాల గుడిసే. ఈతకు ఇల్లమ్మో తాటాకు దల్లో, తాటాకు దల్లో. అత్త రోజుల మంచి మామా జేజాలో, మామా జేజాలో. రావయ్య నందాన రాజానందాన దేవానందాన. ఏదుమ్ము బండారి ఏకరాసుల్లో, పక్క రాసుల్లో. పందుమ్ము కుంకుమ పక్క రాసుల్లో, ఏకరాసుల్లో. రావయ్య నందాన రాజానందాన దేవానందాన. తూర్పు రాజులకు ఎరుక చెప్పినా, సోది చెప్పినా. తుంగుటి నాకు నేమానిచ్చిండ్రో, బగుమానిచ్చిండ్రో. పనమాటి రాజులకు ఎరుక చెప్పినా, సోది చెప్పినా. పాడి బరులు నాకు నేమానిచ్చిండ్రో, బగుమానిచ్చిండ్రో. దచ్చనపు రాజులకు ఎరుక చెప్పినా, సోది చెప్పినా. దాము వడ్లము నేమానిచ్చిండ్రో, బగుమానిచ్చిండ్రో. రావయ్య నందాన రాజానందాన దేవానందాన. ఉత్తరపు రాజులకు ఎరుక చెప్పినా, సోది చెప్పినా. ఊరో పల్లెలు నీకు నేమానిచ్చిండ్రో, బగుమానిచ్చిండ్రో. రావయ్య నందాన రాజానందాన దేవానందాన, రావయ్య నందాన రాజానందాన దేవానందాన. ఎరుకుల సానోయమ్మ ఎరుకుల సాని ఎరుక చెబుతానే తల్లి. ఉన్నది ఉన్నట్టు చెబుతాను, లేనిది లేనట్టు చెబుతాను, జరగబోయేది చెబుతాను, జరిగింది చెబుతాను. మనసులున్న కోరిక తప్పక మహిమగా ఈ ఎరుకల సాని చెబుతాదే తల్లి చెబుతాది. ఎనకడి కాలంలో సోది చెప్పే ముసలవ్వ వస్తే సోకు కుర్రగాళ్ళు, సోకు పిల్లవాళ్ళు నా దగ్గరికి వచ్చి మనసులో ఉన్నమాట, నా గద్దె తల్లికి దండం పెట్టవే తల్లి, దండం పెట్టు, 116 రూపాయలు ఎల్లమ్మ తల్లి గద్దెకు దండం పెడితే నీ మనసులో ఉన్న కోరిక నీ 3 ముళ్ళు వేసే మనమధుడు ఎక్కడున్నాడో చెప్పనా? అదిగదిగదిగదిగదిగదిగో ఉత్తర ముఖాన ఉన్నాడు. ఉత్తర ముఖాన ఊరిలో చిన్న గుడిసెలో పిల్లవాడు చూస్తే పాలు పొంగిన రీతుగా మీస కట్టున్నవాడు, 6 అడుగుల వాడు, అందగాడే పిల్లని మనసులో కోరిక మహిమగా తప్పగా చెప్పేనే అవ్వా. అర్జున్ రావన్న నువ్వు రాబోయే రోజులల్లా రాజకీయంలో నువ్వు పెద్దగా ఎదుగుతావని ఎల్లమ్మ తల్లి చెప్తున్నది. మన యొక్క జానపద జాతర మన తమ్ముని శానాలు వాళ్ళు కూడా చెద్దగా ఎదుగుతాదని ఎల్లమ్మ తల్లి చెప్తున్నది గద్దె సాక్షిగా. ఇంకా ఎదగాలి తమ్ముని వాళ్ళు కూడా ఆయుర ఆరోగ్యాలతో, సుఖశాంతులతో, సిరి సంపదతో ఎల్లమ్మ తల్లి మిమ్ముల సల్లగా దీవించును గనక ఎరుకుల సాని చెబుతున్నాను అయ్యా, చెబుతున్నాను. మాకు ఒక ఎరక చెప్పాలమ్మా. ఎరకల సానమ్మ మాది సూర్యాపేట జిల్లా, సూర్యాపేట మండలం, ఇమాంపేట ఊరు. ఇమాంపేట ఊర్లో రామస్వామి గారు అని చెప్పి ఒక అన్నున్నారు. ఆ అన్నని 40 సంవత్సరాల క్రితం ఇష్టపడి నాగలక్ష్మి అక్కకి ఇచ్చి పెళ్లి చేసిన. ఈ నాగలక్ష్మి అక్కకి ఇల్లు లేదు, ఉండటానికి ఇంటి జాగా లేదు. ఇప్పటిదాకా దుఃఖంలో కుమిలిపోతుంది. ఈ నాగలక్ష్మి అక్క దుఃఖానికి పరిష్కారం అని చెప్పమ్మా ఎరుక. ఓ అవ్వ చెప్తాను చెప్తాను చెప్పమ్మా. ఆ కన్య పాడ వాడితే, ఆ గొంతు ఎత్తి పాడితే కోయిలమ్మ పాడినట్టుగా ఉంటది. ఆ తల్లి అడిగేస్తే నెమలి తల్లి నాట్యం ఆడినట్టుగా ఉంటది. అందరి నవ్విస్తాది, అందరికి అడిగి పెడతాది. గాని ఆ తల్లి ఉపాసమే ఉంటది అవ్వ పిల్లడా.
మరి అది న్యాయం కాదు కదా. అందరికి అడిగి పెట్టినప్పుడు ఆ నాగలక్ష్మి కూడా ఒక ముద్ద తినాలి, తినటానికి ఉంచుకోవాలి కదా. ఉంచుకోవాలి. ఆ పాట పాడినంత సేపే బాగా పాడిన కూన అని ఆ కూనని సప్పట్లతో సన్మానంతో ఒక సీళ్లు ఇచ్చి ఒక శాలువ కప్పి సప్పట్లు కొడతారు, సాగనంపుతారు. ఆ కన్యకు మాత్రం పాపం పారిక దోషం అనేది ఎవరు ఇవ్వలేదు నాయన, ఇవ్వలేదు. నాట్లల్లో కోతల్లో పాటలు పాడుకునేది సొప్పరీదమ్మ గుంపులో. ఆ అమ్మ పొద్దున పోయి వంగి నాటేసుకుంటా పాట మొదలు పెడితే మధ్యాహ్నం అన్నం తినేంత వరకు పాట పాడేది. మల్లన్న దేవుని కథ పాడుతుంది, ఎల్లమ్మ కథ పాడుతుంది, సన్యాసమ్మ కథ పాడుతుంది, బ్రహ్మంగారి కథ పాడుతుంది, పల్లె సీమ పాటలు పాడుతాది బిడ్డ, చక్కటి పాటలు పాడుతాది. ఇక వచ్చింది కన్యకు మంచి రోజులు వచ్చాయి. ఇప్పుడు మన రేవంత్ అన్న గారు అమ్మాయికి ఒక ఇల్లు ఇస్తాడనేది నా ఎల్లమ్మ తల్లి చెప్తున్నది. ఆ తల్లికి గూడు నిర్మాణం అవుతుంది. అర్జున్ రావు అన్న వచ్చారు కదా, ఆ తల్లి తప్పకుండా ఆ తల్లికి గూడు నిర్మాణం అవుతుంది. మన యొక్క జానపద సంఘం, మన యొక్క జానపద జాతర, ఆ యొక్క తమ్ముని వాళ్ళు కూడా ఎదగాలి. కన్యకు మంచి రోజులు వచ్చినాయి నాయన, చెప్తున్నాను. అట్లనే రవయ్య నందాన అని పాడినావు కదా, ఆ పాటని రామసామన్నకి నాగలక్ష్మి అక్కకి కన్వర్ట్ చేసి పాడండి, మీ నోట ఇందాం. ఈ మాది మాము పేట కదా, అట్లా అదే పూరి గుడిసెలు వచ్చినాయి, అయ్యే తాటాకు గుడిసెలు వచ్చినాయి, అదే ఉత్తరం ఊళ్ళు దక్షిణ ఇల్లు అన్ని సేమ్ కదా. అక్కడ మార్చాల్సింది మా రామసామన్న పేరు, మా నాగలక్ష్మి అక్క పేరు మార్చాలి. ఓకే. బావ అంటే కన్యకు ప్రాణం, కన్య అంటే భర్తకు ప్రాణం. వాళ్ళు బావ వచ్చినాడో బంతి పూలు తెచ్చినాడో, బావ వచ్చినాడో బంతి పూలు తెచ్చినాడో, గుడిసెల ఉన్న మరదలి పిల్లకు ముద్దులియవచ్చే, బావ పొద్దు పోత ఉందో, ముద్దులియవచ్చే, బావ పొద్దు పోత ఉందో, బావ వచ్చినాడో బంతి పూలు తెచ్చినాడో, బావ వచ్చినాడో బంతి పూలు తెచ్చినాడో, బంతి పువ్వుల చెండుతోని బసలాడవచ్చే, బావా బసలాడవచ్చే, బావా వచ్చినాడో బంతి పూలు తెచ్చినాడో, మేనా అత్తతో పెళ్లి ఆడిన, మేనా బావతో పెళ్లి ఆడిన, మేనా మామనే బిడ్డ నేడుగా, మరదలి పిల్లను మనములాడిన, నాగలక్ష్మిని మనములాడిన, బావా వచ్చినాడో రామస్వామి వచ్చినాడో, బావా వచ్చినాడో రామస్వామి వచ్చినాడో. సూపర్. చూశారు కదా, నాగలక్ష్మి అక్క అంత దుఃఖంలో కూడా రామస్వామన్న గురించి పాట పాడింది. రామస్వామన్న నిన్ను ఎప్పుడని కొట్టినప్పుడు ఈ పాట పాడేదాని అక్క? ఇక నమ్మడు ఒక్కసారి మాత్రం కొట్టిండు అన్న, అది కూడా పిల్లల కోసం కోపం మీద కొట్టిండు. ఎందుకు కొట్టిండు? పిల్లలు చెప్తే వినలేదు, బల్లెమ్మంటే పోలేదు, ఎందుకు పోలేదని నేను వాళ్ళని కొంచెం కసిరిచ్చే వరకల్లా అయ్ నువ్వు పిల్లలు అంటావా నువ్వు అని కొట్టిండు. అంత ఇష్టం అన్నమాట పిల్లలంటే అన్నకి. అవును. మగుడమ్మ మగుడే భుజమెక్కి దిగడే, ముసలి మగుడే కాని ముద్దస్తడమ్మ, మగుడమ్మ మగుడే భుజమెక్కి దిగడే, ముసలి మగుడే కాని ముద్దస్తడమ్మ, మందిలో చానందగాడు మబ్బులా హుషారుగాడు, మందిలో చానందగాడు మబ్బులా హుషారుగాడు, మందిలో చానందగాడు మబ్బులా హుషారుగాడు, నా ముద్దు మగుడమ్మ నా ముద్దు మగుడమ్మ, మగుడమ్మ మగుడే భుజమెక్కి దిగడే, ముసలి మగుడే గాని ముద్దొస్తడమ్మ, ముసలి మగుడే గాని ముద్దొస్తడమ్మ. సూపర్ అక్క, చాలా బాగున్నాయి.